ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. క్రైస్తవ బానిసలు తమ యజమానులను గౌరవించకుండా వారికి ఎదురు తిరిగితే ఈ విధంగా జరగవచ్చు. విశ్వాసము లేని వారు క్రైస్తవ బానిసలు ఆరాధించే దేవుణ్ణి, వారు నమ్మే సత్యాలను దూషించవచ్చు. క్రైస్తవ బానిసలు ఇంకా ఇతర క్రైస్తవులు ఈ విధంగా జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి. సహోదరి సహోదరులారా, దావీదు క్షమించబడి ధర్మశాస్త్రములోని శిక్ష అంతటికి గురి కాకపోయినప్పటికీ అతడు ఆ పాపము వల్ల కలిగిన కొన్ని ఫలితాలను అనుభవించవలసి ఉంది. మనకిష్టం వచ్చినట్టు చేసి వచ్చిన ఫలితాల నుంచి దేవుడు మనల్ని కాపాడాలనుకుంటే కుదరదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.